హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సాటర్డే బ్లాగ్ అండి. మార్నింగ్ అయితే 7:30 ఆ టైంకి అయితే లేచి లేవగానే ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయానండి. తలస్నానం కూడా చేసేసాను. ఇంకా ఈరోజు అయితే మాకు కొంచెం పని ఉన్నదండి. త్వరగా మేము టిఫిన్లు తినేసి 10 o'clock కల్లా మేము మా కొత్త ఇంటికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు ఇంటీరియర్కి మేము ఒకరికి అనుకుంటున్నాము, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో వాళ్ళు అయితే వస్తాము అన్నారు. ఎలా చేస్తారు, ప్లాన్ ఏంటి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఇవన్నీ మేమైతే డిస్కస్ చేసుకోవాలి అనుకుంటున్నామండి. సో అందుకనేసే మా కొత్త ఇంటికి అయితే వెళ్తున్నాము. సో నేను ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు అయితే వేద్దాం అనుకుంటున్నానండి. అది చూపించుకో. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు వేస్తానండి. నిన్న నైట్ పడుకున్నప్పుడు నేను దోశల పిండి రుబ్బుకున్నాను కదా, సో దోశలు అయితే వేసుకుని తినేస్తామండి. పిల్లలు కూడా లేపేశాను, వాళ్ళు కూడా స్నానం అయితే చేస్తున్నారండి, బ్రషెస్ స్నానాలను. సో అందరము టిఫిన్లు చేసేసి స్టార్ట్ అయితే అయిపోతాము. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మార్నింగ్ లేచి లేవగానే ఫస్ట్ మా హస్బెండ్ అయితే టీ పెట్టు అని అడుగుతారండి. సో ఆయనకైతే టీ పెట్టేశాను. ఇంకా వేరుశనగుళ్ళు అయితే వేపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు దోశలు అయితే వేస్తానండి. దోశల్లోకి చట్నీకి వేరుశనగుళ్ళు అయితే వేపిస్తున్నాను అనమాట. కొంచెం నూనె అయితే తీసుకుని దాంట్లోకి వేరుశనగుళ్ళు అయితే వేసానండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు చూసి భయపడొద్దు, అవి మొత్తం ఒలిపోయినాయి. కొంచెం కలర్ కూడా చేంజ్ అయినాయండి. నేను అవి ఎప్పుడో తీసుకొచ్చిన పచ్చిమిరపకాయలు అనమాట. నేను ఒలిపోయినాయి అనేసి పాడేను, అలాగే కలర్ చేంజ్ అయినాయి కూడా అని పాడేనండి. వాటిని యూజ్ చేసేస్తాను. ఏదైతే ఏంటి మనకు కారం కావాలంతే కదా, సో నేను వాటిని అయితే యూజ్ చేసేస్తాను. సో అవి అయితే వేగుతున్నాయండి. మా వారికి టీ అయితే వడపోసి ఇచ్చేసాను. నెక్స్ట్ అదే స్టవ్ మీద అయితే పాలు ఇందాక కట్ చేసి గిన్నెలో వేసుకున్నాను కదా, పాలు అయితే స్టవ్ మీద పెట్టేశానండి. పాలు అయితే మరుగుతూ ఉంటాయి. ఈ లోపల నేనైతే వెళ్ళి బ్రష్ చేసుకుని స్నానం చేసి అయితే వచ్చేసానండి. ఇప్పుడైతే చట్నీ మిక్సీ అయితే పడుతున్నాను. కొన్ని వేరుశనగులు వేపించాను కదా, వాటిని అయితే మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ అయితే వీటిని మిక్సీ పెట్టేసిన తర్వాత దీంట్లోకి నా దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ అయితే ఉందండి. ఆ పౌడర్ను కూడా వేసి మిక్సీ అయితే పెట్టేశాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. చట్నీ అయితే చాలా బాగా వచ్చిందండి. బట్ మా వారికి వేరుశనగుళ్ళు అయితేనే బాగుండేది, అనవసరంగా వేసే కొబ్బరి అని అన్నారన్నమాట. ఎందుకంటే ఆయనకి ఓన్లీ వేరుశనగులు ఫ్లేవరే నచ్చుతుందండి, ఇంకా కొబ్బరి వేస్తే నచ్చదు. నేనేంటంటే నాకు ఉత్తి వేరుశనగులు కాకుండా కొబ్బరి ఇలా ఏమైనా వేసుకుని తింటే బాగుంటుంది కదా అనేసి అనిపిస్తుంది. ఉత్తి వేరుశనగుళ్ళు అయినా తినగలను, నేను ఏదైనా తినేస్తానులేండి. నాకు అదే కావాలి ఇదే కావాలని అంత స్పెసిఫిక్ ఏమీ లేదు. మా వారు కూడా తింటారు, కానీ అయ్యో ఇది ఒక్కటే అయితే బాగుండేది కదా అని ఇలా అడుగుతూ ఉంటారనమాట. సో ఇంకా నేను మా వారిని వీడియో తీయమని ఇదైతే నేను మిక్సీ అయితే పట్టేస్తున్నానండి. సో ఈరోజు మేము ఇంటీరియర్ కోసము మా ఇంటికైతే వెళ్తున్నాము, కొత్త ఇంటికి. వాళ్ళ ఫ్రెండ్స్ తోటే ఇంకా ప్రొసీడ్ అవుతున్నాం అనమాట ఇంటీరియర్ వర్క్ని. సో ఇంకా ఆయన వాళ్ళ కొలీగ్ని తీసుకుని అయితే అక్కడికి వచ్చారండి. దాని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మనకి ఒక విజిబుల్ కనిపించాలి కదా ఇల్లు ఎలా ఉండబోతుంది అని, అదంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వస్తున్నారు. ఇప్పుడు జస్ట్ మోడల్ ఎలా వస్తుంది, డిజైన్ ఎలా వస్తుంది, ఎలాంటి సీలింగ్ వస్తుంది అని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో మన రిక్వైర్మెంట్ని కూడా చెప్పిన తర్వాత వాళ్ళు కొటేషన్ అయితే ఇస్తారండి. సో అది ఎంత వస్తుంది ఏంటి అన్నది అయితే నాకు తెలియదు, కానీ మేమైతే 10 lakhs లోపల అయిపోతే బాగుండు. దట్టు మనకి చాలా సింపుల్గా ఉండాలి, మరీ హెవీగా కాకుండా చాలా మినిమల్గా ఉండాలి. చూసింది వావ్ బాగుంది ఇల్లు అన్నట్టు లుక్ ఉండాలి. లాంగ్ లాస్టింగ్లో ఉండాలన్నమాట. వెంటనే చెదలు పట్టేసి పాడైపోవడము ఇలా అయితే ఉండకూడదు అని నా రిక్వైర్మెంట్స్ అయితే నేను చెప్తానండి. సో చూద్దాము. నాకైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. మొత్తం ఇంటీరియర్ అంతా అయిన తర్వాత మా ఇల్లు ఎలా ఉంటుంది అని నాకు చూసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. అది ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. గింజలు ఈ గింజలు వేసి పట్టేసాను దోశపిండి. 3 స్వింగ్స్ తగ్గుతాకి అవసరం గింజలు చాలా హెల్ప్ చేస్తాయంట. ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ దోశ వేసేవారు. ఈసారి దోశకి షార్ట్ వేసుకుంటారా? నేను
ఇందులోకి అయిపోయినాయి అనుకో. పిల్లలకు బ్రష్ అయిందా? అయిపోయింది. పిల్లలకు పెట్టే ఫస్ట్. స్నానం చేస్తారేమో. పిల్లలు టిఫిన్ స్నానం చేయట్లే. ఇదేదా నువ్వు తినేసేది. వద్దులే వాళ్ళు వేసే ఫస్ట్ వాళ్ళు. ఇంకెక్కడ చూపించు. ఇది ఎక్కువ సంద చట్నీ. షార్ట్ వేసుకోమా. టైము 10:30 అవుతుందండి. మేము టిఫిన్లు అవి తినేసాము. ఇంకా ఇప్పుడు 10:30 అయిపోతుంది. వాళ్ళు 10:30 కల్లా వచ్చేస్తామని చెప్పారండి. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారంట. మేము ఇక్కడ నుంచి వస్తే స్టార్ట్ అవుతున్నామండి. మా కొత్త ఇంటికి వెళ్తున్నాము. ఈరోజు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాము అంటే మేము మా ఫ్రెండ్ అదే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ని అనుకుంటున్నాం కదండి. సో ఫైనల్గా రేట్ ఎంత అవుతుంది, ఏ మోడల్ చేస్తున్నారు, ఎలా వస్తుంది, ఇంటీరియర్ ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డిస్కస్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నామండి. బట్ ఇంటీరియర్ గృహప్రవేశం అయిన తర్వాతనే స్టార్ట్ చేస్తాము. మా కొత్త ఇంటికి అయితే వచ్చామండి. ఇప్పటి వరకు ఇంటీరియర్ వాళ్ళతో అయితే డిస్కషన్ చేసాము. వాళ్ళతో అన్నీ మాట్లాడము. కిచెన్ ఎలా వస్తుంది, బెడ్రూమ్స్ ఎలా చేస్తారు, మనకి ఇక్కడ ఇంటి దగ్గర ఎలా చేస్తారు, ఇవన్నీ అయితే వాళ్ళు మాతో అయితే డిస్కస్ చేశారు. ఇంకా ఎక్స్ట్రాగా మేము కిడ్స్ బెడ్రూమ్లో ఒక వార్డ్రోబ్ మాట్లాడుకున్నామండి. తర్వాత కిచెన్ వాళ్ళు మోడ్యులర్ కిచెన్ కింద వేసారనమాట. అలా కాకుండా మేము కొంచెం డిఫరెంట్గా చెప్పాము. సో వీటన్నింటికి మళ్ళీ ఎంత అవుతుంది అనేది కొటేషన్ అయితే పంపిస్తామని అన్నారు. ఏమో ఎంత అవుతుందో ఏమో తెలియదు, కానీ ఇవన్నీ అయ్యే వరకు కొంచెం ఎలా అవుతుంది, బాగుంటుందా లేదా, ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి. సరే ఫస్ట్ అయితే గృహప్రవేశం కోసం చూద్దాము. ఆ గృహప్రవేశం అయిన తర్వాత ఇంటీరియర్ గురించి, సీలింగ్ గురించి అప్పుడు అయితే ఆలోచిద్దాము అనేసి ఇంక మేమైతే పోస్ట్ పోన్ చేసామండి ఇంటీరియర్ పని. కానీ మా ఇంటికి వచ్చిన ప్రతిసారి నాకు ఒక హ్యాపీనెస్ వస్తుందండి. ఇది మా ఇల్లు అన్న ఒక హ్యాపీనెస్ అయితే వస్తుంది అనమాట. ఇంకా టైం 12 అయిపోతున్నట్టుందండి. ఇక్కడ పని అయిపోయింది. ఫంక్షన్ హాలు అది బుక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వాళ్ళతో అయితే మాట్లాడడానికి అయితే వెళ్తున్నామండి. సో మా ఇల్లు ఒకసారి చూడండి, నీట్గా అయితే క్లీన్ చేసేసి ఉంచారు. నీట్గా ఉంది. మా షాను మనం అలసిపోయారు మాట్లాడుకుని. సో ఇప్పుడు ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్తామండి. కొత్త ఇంటికి వెళ్ళేసి ఇంటికైతే వచ్చేసామండి. మా ఇంటికి ఎంత ఎండ అంటే విపరీతమైన ఎండ. నాకు చాలా అసలు అలసిపోయినట్టుగా ఉందండి. ఎండకి బాగా తల పట్టేసి తలబొరబెక్కేసినట్టుగా ఉంది నాకు. సో చాలా కాలం అయింది అంత ఎండలోకి బయటకు వెళ్ళి నేను. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు టైము 5 నిమిషాలు తక్కువ 2 అవుతుందండి. ఇంకా కూర వండాలి అంటే అవ్వదని చెప్పి మా వారిని కూర కొనుక్కుని వచ్చేసేయండి, అన్నం ఒకటి వండుతానని చెప్పానండి. ఇంకా పెరుగు మా వారు ఏ కూర కొనుక్కొస్తే ఆ కూర, ఈ అన్నము, ఈ పెరుగు వేసుకుని మామిడికాయ ముక్కలు అయితే వేసుకుని భోజనం అయితే తినేస్తాము. అక్కడ పెట్టాము. మేము అదే ఇప్పుడు రిలేటివ్స్ ఎక్కువ మంది వస్తున్నారు కదండి ఊళ్ళో నుంచి. సో వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి పైన గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, అవి అయితే బుక్ చేద్దాము అనేసి చూసి వచ్చాము. గెస్ట్ రూమ్లో ఒక బెడ్ లేదు, ఏమీ లేదు, ఓన్లీ చిన్న గది అనమాట. అదంతే. ఎక్కువ మందే పడతారు, ఒక 10-15 మంది ఈజీగా పడుకోవచ్చు. కాకపోతే కనీసం దుప్పట ఇవేమీ లేవు, సీలింగ్ ఫ్యాన్ కూడా లేదు. నార్మల్ ఫ్యాన్స్ ఇలా గోడలకి ఉంటాయి కదా, అటు ఇటు రొటేట్ అవి మాత్రం 2 ఉన్నాయన్నమాట. సో ఇంకా మేము బుక్ చేయలేదండి, ఆలోచిస్తున్నాము. ఇప్పుడు బుక్ చేసేద్దామా వద్దా అని ఒక ఆలోచనలో ఉన్నామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బుక్ చేసాము అంటే ఫంక్షన్ హాలును ప్లస్ ఆ రూమ్స్కి కలిపి గెస్ట్ రూమ్స్కి 12,000 అయితే పే చేయాలంటండి. అందులో మనకి రెంట్ వచ్చేసి ఓన్లీ 6,000. కానీ మనము టోకెన్ పేమెంట్ కింద ఇస్తే మన ఫంక్షన్ ఇదంతా అయిన తర్వాత రిమైనింగ్ 6,000 మనకి తిరిగి ఇస్తారంట. సో మనం 12,000 ఇప్పుడు పే చేసేయాలి. అయితే మేము ఏం ఆలోచిస్తున్నామంటే మనం ఎగ్జాక్ట్గా డేట్ని చేసుకుంటున్నామా లేదా అన్నది పూర్తిగా తెలియట్లేదు కదా. మళ్ళీ ఒకవేళ పోస్ట్ పోన్ చేసుకున్నాము అంటే ఈ అమౌంట్ వాళ్ళ దగ్గర బ్లాక్ అయిపోతుందేమో, మళ్ళీ తిరిగిస్తారా ఇవ్వరా, ఇవన్నీ కనుక్కొని కడదాము అనేసి వెనక్కి అయితే వచ్చేసామండి. సో రైస్ ఉడికిపోతుంది, పెరుగు, మా వారు తీసుకొచ్చే కూర, మ్యాంగోస్ వేసుకుని మేము భోజనం అయితే చేసేస్తాము. ఈరోజు పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకెళ్ళాలండి. లాస్ట్ వీక్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము, డ్యాన్స్ క్లాస్ మిస్ అయిపోయాము. ఇంక ఈ వీక్ నుంచి డ్యాన్స్ క్లాస్ మళ్ళీ కంటిన్యూగా తీసుకెళ్తాము. భోజనం చేశాక మీతో మాట్లాడతాము.
మా వారైతే పప్పుచారు అయితే తెచ్చుకున్నారండి. దాంతోపాటు షాను చికెన్ తినాలి అనిపిస్తుందని అన్నదని షాను కోసం అయితే చికెన్ అయితే తీసుకుని వచ్చారండి. ఇంకా ఈ చికెన్ ఈ పప్పుచారు అయితే వేసుకుని మేము భోజనం అయితే చేసేసాము. ఇంకా నైట్కి వేరేది ఏమన్నా కూర అయితే వండుతానండి. ఈ పూటకైతే ఇది సరిపోతుందనమాట. ఇంకా పిల్లలకి అన్నం అయితే పెట్టేశాను. మా వారు వస్తూ మ్యాంగోస్ కూడా తీసుకుని వచ్చారండి. చాలా బాగున్నాయి ఈరోజు మ్యాంగోలు అయితేనే పెద్ద పెద్ద కాయలు. సో అవి అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. పెరుగు ఆల్రెడీ కట్ చేశాను కదా, ఇంకా పెరుగు మామిడికాయ ఈ చికెను ఇవైతే వేసుకుని మేము ఈరోజు లంచ్ అయితే కంప్లీట్ చేసేసామండి. రేపు సండే కూడా ఖాళీ లేదండి, మాకు బయటికి వెళ్ళే పని ఉంది. క్యాటరింగ్ వాళ్ళని బుక్ చేసుకోవాలన్నమాట. అయితే ఒక్కళ్ళతోనే ప్రొసీడ్ అవ్వలేం కదండి, ఒక నలుగురు నైన్కి చూసుకుని అప్పుడు ప్రొసీడ్ అవ్వాలి. సో క్యాటరింగ్ వాళ్ళది ఫుడ్ అయితే టేస్ట్ చూసి ఎవరిది బాగుంటే వాళ్ళు బుక్ చేస్తాము. మాది లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. పిల్లలది టెంట్ హౌస్ అయితే తీసేసామండి. ఇప్పుడు ఇక్కడికి మేము మంచం అయితే తీసుకుని వచ్చేస్తాము. దివానీ కట్టి ఇక్కడ తెచ్చేస్తాము. పిల్లలది చిన్న మంచం ఉంది కదండి, పెద్ద మంచం కింద, ఆ మంచాన్ని తీసుకెళ్ళిపోయి ఆ రూమ్లో అయితే వేస్తాము. ఎందుకంటే ఆ రూమ్లో మా నాన్న ఖచ్చితంగా ఒక రూమ్ ఉండాలి కదా, మా నాన్న ఆ రూమ్లో పడుకుంటారు. ఇంకా మావయ్య గారు ఏమో కిందది పడుకోలేరు కాబట్టి మావయ్య గారి కోసం ఇక్కడ దివానీ కట్ అయితే అరేంజ్ చేస్తున్నామండి. సో ఈ సాటర్డే సండే మొత్తం డీప్ క్లీనింగ్ బ్లాగ్గా వస్తుంది. డీప్ క్లీనింగ్ అంటే మళ్ళీ ఇంకొకసారి చేయాలి వీళ్ళు వచ్చేటప్పుడు. ప్రస్తుతానికి పైపైనంతా క్లీన్ చేద్దాము. ఈ పనులన్నీ ఇప్పుడే చేసుకుంటే బెస్ట్ అనేసి మార్నింగ్ అయితే టెంట్ హౌస్ని తీసేసామండి. దాన్ని అయితే ఉతకాలి. సో పక్కన పెట్టాను. ఇంక ఈ పిల్లల బొమ్మలన్నీ ఒక అట్టపెట్టలో సర్దేసి ఒక మూలకి అయితే పెట్టేస్తానండి. సో ఇవంతా క్లీన్ చేసుకుంటూ రావాలి, ఫ్యాన్లు శుభ్రం చేయాలి, చాలా పని ఉంది. నేను చేయగలిగిన పనులు అయితే ఇప్పుడు నేను చేసుకుంటూ వస్తానండి. ఇప్పుడు నేను చేయాల్సిన చాలా పని ఉంది. ఫస్ట్ ఇదంతా సర్దుకుంటూ వస్తానండి. ఇల్లు మొత్తాన్ని నీట్గా అయితే క్లీన్ చేయాలి. నేను నిన్న క్లీన్ చేయలేదు, మొన్న కూడా క్లీన్ చేయలేదు ఇల్లు. సో నెక్స్ట్ ఇంకా గిన్నెలు ఉన్నాయండి. ఈ గిన్నెలన్నింటినీ అయితే ఇప్పుడు క్లీన్ చేసేస్తాను. ఇంకోటి సామాన్లు రాత్రి తోమేనండి. ఇవన్నీ సర్దుకుని ఇప్పుడు లంచ్ తర్వాత టిఫిన్ తర్వాత వచ్చినవి గిన్నెలు తోమలేదు, వాటిని క్లీన్ చేయాలి. గ్యాస్ స్టవ్ చూడండి, ఊరు నుంచి వచ్చాక అసలు క్లీన్ చేయలేదు. నిన్న పప్పు అది తాలింపు చిందులు కింద ఏమిటో అలా అవుతుంది, ఎగిరిపోయినాయి. సో ఇదంతా క్లీన్ చేసుకుంటూ వస్తాను. ఇది నా పని. నేను ఈ పనులంతా చేసేస్తే మా వారు మాప్ పెట్టేసుకుంటారు. ఇంకా ఆయన బట్టలన్నీ తీసి బయట పెట్టారు, అవన్నీ ఐరన్ చేసుకోవాలి. సో ఈ పనులు అయితే ఈ 2 రోజుల్లో కంప్లీట్ అవుతాయి. ట్రైపాడ్ పడిపోతాయి. ఈ 2 రోజుల్లో అయితే కంప్లీట్ చేసుకుంటామండి. సో డీప్ క్లీనింగ్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒకటి మాట్లాడుకుందాం. ఇది ఇప్పుడు మా షాను టెంట్ హౌస్ అయితే తీసేసాం కదండి. ఇవన్నీ టెంట్ హౌస్లో మా షాను స్కూల్ నుంచి వచ్చాక కొద్దిసేపు ఈ బొమ్మలతో ఆడుకుంటుంది అనమాట. ఆ బొమ్మలకి బట్టలు వేయడము అలాగలాగా ఆడుకుంటూ ఉంటుంది, జడలు వేస్తూను. ఇంక ఇప్పుడు చుట్టాలు వస్తున్నారు కదమ్మా, ఇవన్నీ తీసేయాలి, అందరూ పడుకోవడానికి ప్లేస్ సరిపోదు కదా అంటే, సరే అమ్మ తీసేసేయి, మళ్ళీ వాళ్ళు వెళ్ళాక వేసుకుందాము అనేసి అన్నదండి. సో దాని బొమ్మలన్నీ ఇలా కవర్లో సర్దుకున్నదండి. ఇంక వీటన్నిటిని నేను తీసి ఒక అట్టపెట్టెలో అయితే పెడుతున్నాను. మళ్ళీ అది వచ్చిన తర్వాత మళ్ళీ నా బొమ్మలు ఏమైనా అడుగుతుంది అనమాట ఆడుకోవడానికి. సో ఇవన్నీ అయితే ఇలా సర్దుతున్నానండి. ఇంకా బొంత కూడా ఒకసారి ఉతికేసామనుకోండి, ఎవరైనా కింద పడుకున్నప్పుడు వేసుకుని పడుకోవడానికి అయితే ఉంటుంది. ఇంకా టైం ఉందండి, ఒక 20 days టైం ఉంది గృహప్రవేశానికి. కాకపోతే ఏంటంటే అన్నీ మనము సోలోగా చేసుకునే పనులు కదండి. మనం ఖాళీ దొరికినప్పుడే కొంచెం కొంచెం పనిని పూర్తి చేసుకుంటూ వచ్చేసామనుకోండి, ఆ టైం వచ్చేసరికి కంగారు అయితే ఉండదు. సో ఇప్పుడు మరీ ఎక్కువ డీప్ క్లీనింగ్ కాకపోయినా పైపైన క్లీనింగ్ అయితే చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు రావడానికి 2 days ముందు మళ్ళీ ఇంకొకసారి డీప్గా క్లీన్ చేసేసామంటే ఇల్లు అయితే నీట్గా ఉంటుంది. సో ఇంకా ఇవన్నీ బొమ్మలు అయితే సర్దేసి ఇంకా ఇల్లు తుడడం అయితే స్టార్ట్ చేశానండి. నేను బెడ్రూమ్లు అన్నీ సర్దేశాను, బెడ్రూమ్స్ని నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత హాల్ మొత్తాన్ని సర్దుకుని హాల్ కూడా అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానండి. తర్వాత నేను చాలా వరకు పనులు అయితే క్లీన్ చేయలేదు. మాకు ఈ మధ్యలో నాకు మా వారికి చిన్నపాటిగా మొదలయ్యి గొడవ చాలా పెద్ద కజ్జం కింద అయిపోతుంది అనమాట. సో ఇంకా నాకు చిరాగ్గా ఉంటుందండి, మనసు కుదురుండట్లేదు. ఆయనేమో ప్రతిదానికి కోప్పడుతున్నారు. ఆయన కోప్పడ్డారు కదా అని నేను సైలెంట్గా ఉండే రకం కాదు. నేను వెంటనే తిరిగేసేస్తాను, ఆయన తిరిగేయడం, ఇంకా అలా కిల్లి కజ్జాలు అయిపోతున్నాయి అనమాట మా ఇద్దరికి.
ఎవరి కాళ్ళకి ఇంట్లో చాలా పని ఉంటుంది. తనకి ఆఫీస్ వర్క్ ఉంటుంది, నాకు ఇంట్లో పని ఉంటుంది, ఎడిటింగ్ వర్క్ ఉంటుంది. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటున్నాము ఇద్దరము బాగానేని. అయితే ఏదో ఒక విషయం గురించి ఇంకో మీరు ఇలా చేయకుండా ఉండాల్సిందని నేను, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సిందని ఆయన, అలా అలా ఆర్గ్యుమెంట్ అయితే పెరుగుతుందనమాట. ఈరోజు కూడా ఇద్దరికి చాలా పెద్ద ఫైటింగ్ అయ్యింది. ఫైటింగ్ అవుతుంది మా ఇద్దరికి. అయిన ఒక 1 అవర్ ఆ టైంకి మళ్ళీ ఒకరికొకరు సారీ చెప్పుకుంటాము, మళ్ళీ వెంటనే కలిసిపోతామండి. కాకపోతే ఆ డిస్టర్బెన్స్ ఇంకా రోజంతా ఉండిపోతుంది కదా. సో ఈరోజు నేను ఇంట్లో బోల్డ్ పని చేశానండి. ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత పిల్లలిద్దరిని తీసుకుని డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాము. తర్వాత మోండా మార్కెట్కి వెళ్ళి కొన్ని కిరాణా అవి కొనుక్కు తెచ్చుకున్నాము. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బోల్డ్ గిన్నెలు ఉంటే వాటన్నిటిని తోమి అలా చాలా పని అయితే చేశాను. కానీ ఇంకా గిన్నెలు క్లీనింగు, మళ్ళీ వచ్చిన తర్వాత వంట పని చేయడము, ఇవేమీ వీడియోస్ అయితే షూట్ చేయలేదు. ఎందుకంటే అదంతా ఫైటింగ్లో అయిపోయిందనమాట. ఒక పక్క ఫైటింగ్ అవుతూనే ఉంది, మా ఆయనతో ఆర్గ్యుమెంటు, మరో పక్క ఏమో ఈ గిన్నెలు క్లీనింగు, వంట పని అయితే చేసుకుంటూ వచ్చేసానండి. అవేమి ఇంకా వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు. అంటే ఇప్పుడు మా ఇద్దరికి చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేసినాయి అని అయితే చెప్పను నేను. ఆర్గ్యుమెంట్ అవుతుంది అంతే. ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత కొద్దిసేపటికి నేను వెళ్ళి నేను సారీ చెప్పడము, లేకపోతే తను వచ్చి ఏదో ఒక జోక్ వేయడము, అలాగే ఇద్దరము కలిసిపోతాం అనమాట మళ్ళీని. కాకపోతే అవుతాయి అని మీకు చెప్తున్నాను అంతే. చాలామంది అనుకుంటారు మీది మంచి పేరు, మీకు అసలు గొడవలు ఏవవా, ఎలా మేనేజ్ చేస్తారు మీరిద్దరు రిలేషన్ అని కొంతమంది కామెంట్స్ పెడతారండి. సో అందుకనేసి అక్కడక్కడ నేను మా ఇద్దరి మధ్య జరిగిన గొడవల క్లిప్స్ అని, లేకపోతే ఏం జరిగింది అన్నది మీకు ఎగ్జాక్ట్గా అయితే చెప్తూ ఉంటాను. అప్పటికప్పుడే మేము నవ్వుకుంటూ ఉంటాము, అప్పటికప్పుడే తిట్టుకుంటూ ఉంటాము, మళ్ళీ వెంటనే నవ్వుకుంటూ ఉంటాము. ఇలా అయితే ఉంటుంది మా ఇద్దరి మధ్యని. టామ్ అండ్ జెర్రీ అనుకోండి, ఇంకా ప్రతి చిన్నదానికి గొడవ పడుతూ ఉంటాము. నేనేం నమ్ముతానంటే ఎంత గొడవ అయితే అంత మా ఇద్దరి మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది అని అనుకుంటానండి. బాగా ఒక్కొక్కసారి 3-4 డేస్ కంటిన్యూస్గా గొడవ జరుగుతూ ఉంటుందండి ఒక్కొక్కసారి మాకు. అలా 3-4 డేస్ తర్వాత ఇద్దరము కలిసి మళ్ళీ మాట్లాడుకుంటాము. ఇద్దరము ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాము చూసారా, అది చాలా బాగుంటుంది. అసలు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, ఏదైనా ఒక మంచి గొడవ అయితే బాగుండేది కదా. ఆ తర్వాత గొడవ అయిన తర్వాత ఇద్దరము స్పెండ్ చేసే టైము, ఇద్దరము ఒకరికొకరు ఇచ్చుకునే లవ్ ఉంటుంది చూసారండి, అది అసలు అబ్బా, అది రోజు చూపించుకునే లవ్ లాగా ఉండదనమాట. అది చాలా స్పెషల్గా ఉంటుంది, బాగుంటుంది. నాకైతే అది బాగా నచ్చుతుంది. సో మా వారు కూడా అదే డైరీలో రాసుకుంటారు. చాలా రోజుల తర్వాత గొడవ అయ్యాక కలిసి మాట్లాడుకున్న తర్వాత ఈరోజు చాలా బాగా అనిపించింది అనేసి తను కూడా డైరీలో రాస్తారన్నమాట. నాకు కూడా సేమ్ అదే ఫీలింగ్ అండి. సో మీ రిలేషన్లో మీరు ఎప్పుడైనా ఇది ఎక్స్పీరియన్స్ చేశారా అన్నది కామెంట్ చేయండి. మనకి వేరే ఏ రిలేషన్లో లైక్ అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, లేకపోతే మదర్ అండ్ డాటరు, అత్తయ్య, ఇలా ఏ రిలేషన్తో చూసుకున్నా ఎవరితో గొడవ అయిన తర్వాత కలిసినప్పుడు వచ్చేది వేరనమాట. గొడవ అయింది తర్వాత కలిసాము మాట్లాడుకున్నాం అన్నట్టు ఉంటుంది. కానీ వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య గొడవ అయిన తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ ఒకటవుతారు చూసారండి, అప్పుడు ఆ రిలేషన్ సంథింగ్ స్పెషల్, చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుందండి. నేను ఇది చాలాసార్లు మా ఇద్దరి మధ్య ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. సో నేను మీకు అదే చెప్తున్నాను. పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్లో అయితే దింపేశామండి. డ్యాన్స్ క్లాస్లో దింపి నేను మా వారు కలిసి మోండా మార్కెట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఇప్పుడు నేను మా వారు కలిసి కొంచెము కిరాణా అయితే తీసుకుంటున్నాం అనమాట. ఉల్లిపాయలు అయితే ఒక 25 కేజెస్ తీసుకోమని అమ్మ అయితే చెప్పిందండి. ఎందుకంటే రిలేటివ్స్ వస్తారు, మళ్ళీ వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, భోజనాలు అవి వండుకోవడానికి కూరగాయలు అవి అవసరమవుతాయి కదమ్మా అనేసి చెప్పింది. అయితే మా వారు నేనేమన్నానంటే వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం ఉంది కదా, మనం అప్పుడే ఉల్లిపాయలు బియ్యం ఇవన్నీ ఇప్పుడే కొనేయడం ఎందుకంటే, మా ఆయన అన్నారు లేదు ఈ సంవత్సరం మళ్ళీ వర్షాలు పడ్డాయి అంటే ఉల్లిపాయలు కాస్ట్ బాగా పెరిగిపోతుంది, అప్పుడు కేజీ 50 అయిపోతుంది. సో కాబట్టి మనము ఇప్పుడు ఉల్లిపాయ కేజీ 28 రూపాయలు 29 రూపాయలు ఉందండి. సో 29 రూపీస్ ఉండగా ఇప్పుడే కొనేసుకుందాము అనేసి చెప్పారనమాట మా వారు. సరే అనేసి ఒక 20 కేజెస్ తీసుకున్నామండి. అమ్మ 25 కేజెస్ అంది, కానీ 20 కేజెస్ తీసుకున్నాము ఉల్లిపాయలు. తర్వాత బియ్యం బస్తా ఒకటి తీసుకున్నామండి. అంటే ఇప్పుడు మేము ఎప్పుడు ఇంట్లోకి రేషన్ రైస్ యూస్ చేస్తాం కదా, సో రిలేటివ్స్ వస్తున్నారు కాబట్టి ఒక 50 కేజెస్
సోనా మైసూర్ బియ్యం అయితే కొందాము అనేసి అనుకున్నాము. అయితే మేము బైక్ మీద వెళ్ళాం కదండి, అన్నీ ఒకే బైక్ మీద తీసుకుని రావడం మాకు చాలా కష్టమైపోయింది. అందుకనే మేము ఒక బ్యాగే ఇచ్చుకున్నాం 25 కేజెస్. ఇంకో 25 కేజెస్ వాళ్ళు వస్తున్నారు అనగా ఇచ్చుకుంటానండి. ఇంక ఎలాగో ఇక్కడ వరకు వచ్చాను కదా, సాయంత్రానికి కూరగాయలు లేవు. సో అందుకనేసి నేను కూరగాయలు అయితే ఇచ్చుకోవడానికి సంతకైతే వచ్చానండి. సో ఇక్కడ నేను కూరగాయలు అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట. సో ఏమేమి ఇచ్చుకున్నాను అంటే బంగాళదుంపలు, దాన్ని ఏమంటారు, స్వీట్ పొటాటోసు, బీరకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఇవన్నీ అయితే ఒకళ్ళ దగ్గర ఇచ్చేసుకున్నానండి. టమాటా మాత్రం వీళ్ళ దగ్గర లేదు. సో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చుకున్నాను అనమాట. కూరగాయలన్నీ కేజీ 50 రూపాయలకి అయితే వచ్చాయండి. టమాటాలు మాత్రం కేజీ 30 రూపాయలు, ఉల్లిపాయలు కేజీ 29 రూపాయలకి అయితే వచ్చిందనమాట. సో మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వచ్చి బియ్యం అయితే ఫస్ట్ చూసుకున్నామండి, లావుగా ఉన్నాయా సన్నంగా ఉన్నాయా అన్నది చెక్ చేసుకునే తీసుకున్నాము. ఉల్లిపాయలు మాత్రము 20 కేజీస్ అయితే ఇచ్చుకున్నాము. ఇవన్నీ తీసుకుని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చాక నేను మా వారితో ఫైటింగ్ చేస్తూ వంట పని పూర్తి చేస్తాను. కరెక్ట్గా 8 o'clock అవుతుందండి. ఇందాక నేను మోండా మార్కెట్కి వెళ్ళాము, ఉల్లిపాయలు అవి కొనుక్కున్నాం కదండి, అవి ఇంటికాడ పెట్టేసి మళ్ళీ మేము పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్ నుంచి తీసుకుని అయితే ఇంటికి వచ్చామన్నమాట. సో ఇంటికి వచ్చేసరికి టైం 6:30 అయ్యిందండి. తర్వాత అయితే ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేశాను. కూరగాయలన్నీ సర్దేసుకుని బీరకాయలు అయితే కట్ చేసుకుని బీరకాయ ఫ్రై అయితే పెట్టానండి. బీరకాయ ఫ్రై అయ్యే లోపల మార్నింగ్ నుంచి గిన్నెలు తోమలేదు, జస్ట్ ఇప్పుడైతే గిన్నెలన్నింటినీ అయితే సర్దుకుని మళ్ళీ వచ్చిన గిన్నెలన్నిటి అయితే తోమేశానండి. ఇప్పుడు 8 అయిపోయింది, డిన్నర్ చేస్తాము. డిన్నర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇలా గిన్నెలు క్లీన్ చేస్తూ నేను షాడోయింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను. నేను చాలాసార్లు చెప్పానండి, ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటున్నావు ఇలా అడుగుతున్నప్పుడు చెప్తూనే ఉన్నాను. నేను ఇంగ్లీషు షాడోయింగ్ ప్రాక్టీస్ చేస్తాను. తర్వాత నాకు తెలియని సెంటెన్సెస్ని తెలుగులో చాట్‌జీపీటీని అడిగితే అది ఇంగ్లీష్లో ఇస్తుంది. వాటిని అయితే నేను కెమెరా ముందు చెప్తానమాట. ఇది నేను చాలాసార్లు చెప్పినా కూడా చాలామంది నేను ఏదో దాపరికం చేస్తున్నట్టు, అంటే నేను ఎక్కడికో వెళ్ళి నేర్చుకుంటున్నాను కానీ మీకు చెప్పట్లేదు అన్నట్టు చాలా సీరియస్గా కామెంట్స్ అయితే పెడుతున్నారండి కొంతమంది. నేను అసలు బయటికి వెళ్ళి ఏదో నేర్చుకుని అక్కడ టైం స్పెండ్ చేసే అంత టైం నా దగ్గర ఉండట్లేదండి. నేను నాకున్న బిజీ షెడ్యూల్లోనే గిన్నెలు తోమినప్పుడు కొంచెం టైం దొరుకుతుంది కదా, ఆ టైంలోనే ఇంగ్లీష్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటానండి, ఇలా షాడోయింగ్. సో మీరు చూడొచ్చు నా నోరు కదులుతూనే ఉంటుంది గిన్నెలు తోముతున్నప్పుడు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటానన్నమాట. అక్కడ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అదే తిరిగి నేను మాట్లాడుతూ ఉంటానండి. సో ఇంకంతేనండి, ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. గిన్నెలు అవి అయితే క్లీన్ చేసేసుకున్నాను. రేపు వ్లాగ్లో అయితే మాత్రం క్యాటరింగ్కి వెళ్ళడము, అక్కడ క్యాటరింగ్ వాళ్ళని ఓకే చేసుకుని రావడము ఇవైతే జరుగుతాయి. సో వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి మోర్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ, బై బై.